నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కొద్దిగా రిఫైన్ అవుతుంది. రిఫైన్మెంట్ అంటే చట్టబద్ధత ఎక్కువ అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పరంగా అనూహ్య మార్పులు జరగబోతున్నాయి. తెలంగాణ ఇండస్ట్రియల్గా ప్రోగ్రెస్ కాలేదు. మనము రియల్ ఎస్టేట్ని ఇండస్ట్రియలైజేషన్, డెవలప్మెంట్ ఈ రెండిటిని కలిపి మాట్లాడలేము. తెలంగాణలో హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్లో ఇప్పుడు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనే ఒక టర్మ్ వినిపిస్తుంది. ఈ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనే టర్మ్ ఇప్పుడు ఎందుకు వినిపిస్తుంది? అందరూ నా మాటలు చాలా కేర్ఫుల్గా వినాలి. టోటలీ లాజికల్ కంక్లూజన్కి మనం వద్దాం. ఫస్ట్ మనము ఈ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనే టర్మ్ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వినిపిస్తుంది. ఈవెన్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనే టర్మ్ యూజ్ చేస్తున్నారు. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నారు? రియల్ ఎస్టేట్లో సంక్షోభం ఎక్కడొస్తుంది? అబద్ధాలు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ తన కంట్లో తానే పొడుచుకున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ హైదరాబాదు వాసులకు ఎనలేని నష్టం చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే వెస్ట్ హైదరాబాదులో ఉన్న ప్రీమియం హైదరాబాద్ మొత్తానికి అంటగట్టింది, కానీ వెస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్ మాత్రం హైదరాబాద్ అంతటా కాలేదు. ఇది నిజమా కాదా? కమెంట్లో తప్పకుండా పెట్టండి. మనం కమెంట్ ద్వారా సంభాషిద్దాం. కమెంట్ ద్వారా ఈ రియల్ ఎస్టేట్ పని పడదాం. వేలాది లక్షలాది కుటుంబాలు, అంటే చిన్న ప్లాట్ కూడా, చిన్న ఇల్లు కూడా లేకుండా మగ్గిపోవటం నాకు ఇష్టం లేదు. కాబట్టి మనం మన తరఫున మన కోసం విప్లవం తేవడానికి మన వంతు కృషి మనం చేద్దాము. మనమందరం కలిసి మన కోసం పాటుపడదాం. దానికి కమెంట్ చాలా ముఖ్యం, హ్యాష్ ట్యాగ్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన సమయంలో సరైన రీతిలో మనం స్పందించకపోతే, ఇప్పుడు మనం క్లియర్లీ చూస్తున్నాం, రాబోయే 2-3 ఏళ్లలో హైదరాబాదులో ఇల్లు ఎవడూ కొనలేడట. ఎవడూ కొనలేని సమయంలో మళ్ళీ హైదరాబాద్ ఎందుకు? ప్రతి ఒక్క అడ్డమైన బిల్డరు, అడ్డమైన డెవలపరు యూట్యూబ్లలో వచ్చి వాగుతున్నాడు. ఇలా వాగే వాళ్ళని అడ్డకట్ట వేయాలి. మళ్ళీ రియల్ ఎస్టేట్లో సన్నాసులు డిజిటలీ కూడా వచ్చి వాగటం స్టార్ట్ చేశారు. రాబోయే 2 ఏళ్లలో ఎవ్వడు హైదరాబాద్లో ఇల్లు కొనలేని పరిస్థితి అట. అది ఎలా వస్తుందో, అది ఎలా అంటే అంత క్రైసిస్ ఎలా తెస్తారో మనం కూడా చూద్దాం. వాళ్ళు ఛాలెంజ్ విసిరిస్తే మనం కూడా మన తరఫు దాడి చేయవలసిందే. హైదరాబాద్ని మోకాళ్లపై తేవలసిందే. ఇది మన ఛానల్
ఇట్స్ ఎ ఛాలెంజ్. మీరు ఒకటి మాట్లాడితే మేము 10 మాట్లాడతాం. ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా హైదరాబాదులో ఉండే హక్కు ఉంది. ప్రతి తెలంగాణ వాసి ప్రతి తెలుగు వాసికి కూడా తమ గూడు కట్టుకునే హక్కు హైదరాబాద్ చుట్టుముట్టు రావాల్సిందే. అది వచ్చే వరకు మన ఛానల్ పోరాడుతూ ఉంటుంది. సమాచారాన్ని విస్తృతంగా అది వెళ్ళే ప్రయత్నం మనం అందరం చేద్దాం. దానికి మీ సహకారం కావాలి. హైదరాబాదులో అంటే ఈ రూమర్స్ భయపెట్టడం, 2 ఏండ్లలో హైదరాబాదులో ఎవడు ఇల్లు కట్టలేడంటే హైదరాబాదే ఉండదు అని అర్థం. అలా అర్థం చేసుకోవాలి మనం. అర్థమైందా? ధమ్కీలు ఇవ్వద్దు, మార్కెటింగ్ చేసి చూపియండి. మీ అడ్డగోలు ప్రాజెక్ట్స్ కట్టి మందిని బెదిరియద్దు, ఖబర్దార్. ఇంకా మన ఛానల్ ప్రాజెక్టు డైరెక్ట్ సైట్ రివ్యూ చేస్తలేదు. చేసిందంటే మీకు మీ టోటల్ ప్రాజెక్ట్లో 2% కూడా అమ్మని అమ్మ. అర్థమైందా? జాగ్రత్తగా ఉండాలి. బిల్డర్స్ పిచ్చి కూతలు కోయొద్దు. మీ ఏది కట్టారు కదా ఈ హైరైజ్ లేదా మీ ప్రాజెక్ట్స్, అవి అమ్మడానికి ట్రై చేయండి. దాని పాజిటివ్ యాంగిల్స్ చూపించండి. అంతేగాని 2 ఏండ్లలో ఎవ్వడు హైదరాబాద్లో ఇల్లు కొనలేని పరిస్థితులు వస్తాయంటే అది కాని పరిస్థితి. అలా వస్తే కుప్ప కూల్చే బాధ్యత మాది. ఎందుకంటే మనుషులు అన్నాక వాళ్లకు ఇండ్లు ఇది అంటే కప్పడా, రోటీ ఆర్ మక్కా అని అంటారు. ఈ 3 కూడా ఒక ప్రభుత్వం అంటే సమకూర్చలేకపోతుంది అంటే ప్రభుత్వంపై డౌట్ వస్తుంది. కాబట్టి ఈ పిచ్చి కూతలు కోయొద్దు. అది కాని పని, అది కానీయము కూడా. ఇది నా దృఢ సంకల్పం. మీరు 1000 వీడియోలు వేస్తే 1000 వీడియోలకు నా ఒక్క వీడియో చాలు. ఇది నా తరఫున నేను ఇస్తున్న ధమ్కి. ప్రతి ఒక్కడు రాబోయే 2-3 ఏండ్లలో చిన్న ప్లాట్ అయినా కొనుక్కోవాలి, చిన్నపాటి ఇల్లు అయినా కొనుక్కోగలడు. అలా చేస్తాము అని మా ఛానల్ తరఫున వీళ్ళందరికీ ఛాలెంజ్ విసులుతున్నాం. అలా ఆ ఇన్ఫర్మేషన్ని మేమందరం స్ప్రెడ్ చేస్తాం. ఇది మా తరఫున హామీ ఇస్తున్నాను నేను. మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు హైదరాబాదులో ఈ వెస్ట్ హైదరాబాద్ గ్రోత్ స్తంభించిపోయింది. వెస్ట్ హైదరాబాద్ డబ్బా కొట్టుకునే ఛానళ్ళు కూడా విసిగిపోయి ఆ వెస్ట్ హైదరాబాద్ని అంటే డబ్బా కొట్టి 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 వాళ్ళ డ్రమ్స్ జరిగిపోయినాయి. కానీ వెస్ట్ హైదరాబాద్లో చలనం లేదు. వెస్ట్ హైదరాబాద్ చలనం లేని శవాల గుట్టగా మారిపోయింది. ఎవడైనా అరాకొర బకరాగాడు అక్కడ ఉంటున్నాడు, కానీ మిగతా తెలివైన వాళ్ళు ఎవ్వడు వెస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తలేరు. రాబోయే 2 ఏండ్లలో అస్సలు చేయరు. ఆ పూచి మాది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరూ తమ తమ ప్లాట్లు కొనుక్కోవడానికి, ల్యాండ్స్ కొనుక్కోవడానికి క్యాష్ రెడీగా పెట్టుకోండి. రియల్ ఎస్టేట్లో సెకండ్ రెవల్యూషన్ రాబోతుంది. అది బిలో మిడిల్ క్లాస్ వాళ్లకు తప్పకుండా ఈ ఆపర్చునిటీ ఇస్తుంది. ఇప్పటి వరకు మనము హై క్లాస్ ఇండివిజువల్స్, హెచ్ఎన్ఐలు, ఎన్ఆర్ఐల ఆట చూసాం కదా. ఇప్పుడు మనము అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళ ఆట చూడబోతున్నాము. అది ఆట ఆడిచ్చే బాధ్యత మాది. అందరూ జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, క్యాష్లో ఉండండి. ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబడతాయి, అవుతాయి కాదు, చెయ్యబడతాయి. జాగ్రత్త. మనం అందరం పరస్పరంగా సహకరించుకుంటే తప్పకుండా హైదరాబాద్ చుట్టుముట్టే మేం పాగా వేస్తాం. కొనలేని పరిస్థితులు కాదు, విపరీతంగా అంటే అమ్ముడు పోని వేలాది ఎకరాలు ఉండేటట్టు చేస్తాం. ఇది మా సంకల్పం కూడా. ఎవరిని బెదిరించే అవసరం లేదు. మనం ఇప్పుడు ఈ వెస్ట్ హైదరాబాద్ ఇతర అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని
ఈ వీళ్ళు ఎందుకు మెడుతున్నారు? మొన్నటి వరకు హైదరాబాద్ సంకనాకినోళ్ళు ఇవాళ ఆ రుచి ఎందుకో బాగాలేనట్టుంది వాళ్ళకు. ఇప్పుడు సడన్గా షిఫ్ట్ అయ్యారు. ఎందుకు అయినరు? దీని రీసెర్చ్ కూడా మనం చేయటం జరిగింది. నేను చెప్తూనే వస్తున్నాను, వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ ఇంట్రెస్ట్ లేకపోతే ఈ ఫ్యూచర్ సిటీ ఈస్ట్ హైదరాబాద్, సౌత్ ఈస్ట్ హైదరాబాద్ డెవలప్ కాదు. నార్త్ హైదరాబాద్ విడిచిపెట్టేసండి, వాడు ఎట్లా డెవలప్ చేయరు. నర్సాపూర్ ఆడికి పై దిక్కు, జీడిమెట్ల ఆడిదిక్కు వాడు చేయడు, అక్కడ ఆపర్చునిటీ ఉన్నా చేయడు. మరి మన కేసీఆర్ ఫార్మ్ హౌస్ దిక్కు కూడా చేయరు, వాడు కీసర దిక్కు కూడా చేయరు. ఈస్ట్ సౌత్ ఈస్ట్ హైదరాబాద్, శంషాబాద్ నుంచి మన నల్గొండ హైవే వరకు వెస్ట్ బిల్డర్స్ ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఈ ఏరియా డెవలప్ కాదు. వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ ఇక్కడ రావాలంటే వాళ్ళు ఆల్రెడీ కట్టిన బిల్డింగ్స్ అమ్ముడు పోవాలి, ఫ్లాట్స్ అమ్ముడు పోవాలి, లేదా విల్లాస్ అమ్ముడు పోవాలి. వాళ్ళ దగ్గర క్యాష్ లేదు. కొత్త ప్రాజెక్ట్ అప్రూవల్ ఉన్నా దాన్ని అమ్మే దమ్ము లేదు, స్కిల్ లేదు. అది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? ఎంత ఆక్వర్డ్గా ఉందంటే వీళ్ళ బిల్డింగ్కి, వీళ్ళ మార్కెటింగ్ అండ్ సేల్స్ మెథడ్కి దూరం వరకు ఏ సంబంధము లేదు. మా తాతగారు అసోసియేటెడ్ అడ్వర్టైజర్స్ అంటే ఒక టైంలో హైదరాబాద్లో థర్డ్ బిగ్గెస్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యొక్క అంటే కర్తాధర్త ఆయననే నిర్మించారు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, ఆ లైన్లో ఎట్లుంటుంది మేము చూసినాం కనుక నేను చెప్తున్నా. వీళ్ళ మార్కెటింగ్ సేల్స్ స్ట్రాటజీ అతి ఘోరంగా ఉంది. అంటే మీరు కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కడతారు, కానీ ఆ బిల్డింగ్ని ఎలా అమ్మాలి, ఆ బిల్డింగ్ యొక్క యూఎస్పి మీరు మార్కెటింగ్లో చూపించలేకపోతున్నారు. మీ ప్రతి ఒక్క యాడ్ ఆక్వర్డ్గా ఉంది, ఆర్టిఫిషియల్గా ఉంది. ఏఐ బేస్డ్ యాడ్స్ రియల్ ఎస్టేట్లో యూజ్ చేస్తే దే విల్ నాట్ కనెక్ట్ విత్ ద బయర్ అని ఈ సన్నాసులకు, మూర్ఖులకు తెలియదు. అంటే చూడండి ఎంత అన్ఎడ్యుకేటెడ్ ఇడియట్స్. సూట్స్ వేసుకొని బెంజులలో వస్తే కాదు, ఎవరికైనా ఎక్కడైనా 50-100 ఎకరాలు ఉంటే అది అమ్మేస్తే ఒక బెంజు కొనొచ్చు, ఒక సూట్ వేసుకోవచ్చు. కానీ మీలో ఆ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్న క్వాలిటీస్ ఎన్నటికీ రావు. కోట్ల బ్యాంకులు ఉంటాయి, కోట్ల ప్రాజెక్ట్ ఉంటుంది, కానీ మార్కెటింగ్ ఎలా చేయాలి, సేల్స్ ఎలా చేయాలి, మీరు అమ్ముతున్నది ఒక మనిషికి అని మర్చిపోయి ఒక యంత్రానికి టీచ్ చేసినట్టు చేస్తున్నారు. మీ యాడ్స్ ఒక మనిషితో కనెక్ట్ అవుతలేవు, డిజిటలీ కనెక్ట్ అవుతున్నాయి. అంటే ఒక సర్క్యూట్ బోర్డు ఇంకో సర్క్యూట్ బోర్డుతో కనెక్ట్ అవుతున్నాయి, కానీ ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఒక మనిషికి ఒక ఫ్లాట్ అమ్ముతున్నట్టు లేవు. ఇది ప్రతి ఒక్క మూర్ఖపు బిల్డరు అంటే గుర్తుపెట్టుకోవాలి. నా ఛానల్ తరఫు నుంచి మీకు కొన్ని సజెషన్స్ ఇస్తున్నా. ఒరే సన్నాసులారా, కోట్లు సంపాదించి బ్యాంకులలో వేసుకుంటే కాదు, మీరు కూడా ఒక లగ్జరీ లివింగ్ అంటాడు, ఈ బడపకు చిన్న యాడ్ చేయవస్తలేదు. కాలేజ్ పిల్లల్ని పెట్టి ఇద్దరు కూర్చొని ఆఫీస్లో డిస్కస్ చేస్తారు. నాకు మా పేరెంట్స్కి ఒక ఇల్లు కొనాలని ఉంది, ఎక్కడ కొనాలి? మనం జనరల్ ఇట్లనే మాట్లాడతాము. నాకు మా పేరెంట్కు ఇల్లు కొనాలని ఉంది, ఎక్కడ కొనాలి? వాళ్లకు ఆల్రెడీ అంటే లగ్జరీ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? ఎవడన్నా అట్లా మాట్లాడతాడు. Do you know my builder is paying me per month 40,000? How? And your builder is not paying you anything, no? But my builder is paying me 40,000 per month until completion. Do you know? Wow, how? Which builder is paying you? Like, ఏమన్నా యాడ్స్ అవి. ఇప్పుడు నేను చేస్తుండే ఎంత అసహ్యంగా ఉంది. అటు ఇటు కాని వాళ్ళు యాడ్ చేసినట్లేదు.
చిన్నపిల్లలు మాట్లాడుకుంటుంటారు. మీ డాడీ నీకు చాక్లెట్ ఇప్పించిండా అంటే, అవును నాకు చాక్లెట్ ఇప్పించిండు కానీ 2 రూపీస్ చాక్లెట్ ఇప్పించిండు. మీ డాడీ అంటే 5 రూపీస్ చాక్లెట్. అవునా మీ డాడీ 5 రూపీస్ చాక్లెట్ ఏది 5 స్టారా క్యాడ్బరీసా? అట్లే లేదా యాడ్స్ చూడండి మీరు. ఎవడైనా ఒక డీసెంట్ మార్కెటింగ్ గై ఇలాంటి యాడ్స్ చేస్తాడా? కోట్ల ప్రాపర్టీ అమ్మడానికి పిల్లల్ని పెట్టుకొని లగ్జరీ ప్రాపర్టీస్ ఎట్లా అమ్మాలి? కమ్యూనికేషన్ ఎట్లుండాలి? గాడిదలారా, లక్కు బాగుండి ఎక్కడో అమ్ముకున్న ప్రాపర్టీస్కి ఇక్కడ బిల్డింగ్ కట్టి లగ్జరీ లివింగ్ అని పేరు పెట్టి మీ ముఖాలకే లగ్జరీ లేదు, మీ యాడ్స్లోనే ఆ లగ్జరీ కళలేదు. ఏమనంటే ఆర్టిఫిషియల్ ఏ యూజ్ చేసి డిజిటల్ యాడ్స్ చేసి ఏదో పెద్ద అక్కడ ఉండేటోళ్ళంతా ముష్టి నా కొడుకులు, జబర్దస్త్ నా కొడుకులే తీసుకుంటారు. ఆడ వాడికి ఆ లగ్జరీకి ఎక్కడ కనెక్ట్ అవుతుంది? లగ్జరీ లివింగ్ అంటే ఏంది? దాని యాడ్ ఎట్లుండాలి? ఎట్లా డిజైన్ చేయాలి? ఓవర్ 70 అమ్యూనిటీస్, అప్రిషియేటింగ్ ఇదంట ఆ ప్రాపర్టీ అంట. ఎట్లా అప్రిషియేట్ అవుతుంది? మీకు యూడిఎస్ అంటే తెలియదు, ఎఫ్ఎస్ఏ అంటే తెలియదు. ఏమీ తెలియకుండా యాడ్స్ తయారు చేసి వేస్తే దాన్ని మార్కెటింగ్ అంటారా? దాన్ని కామెడీ అంటారు. దాన్ని మార్కెటింగ్ అన్నారు, కామెడీ అంటారు. దాన్ని బడ్జెట్ 1000 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టి ఒక 10 లక్షలు పెట్టి యాడ్ చేయడం కాదా? సన్నాసులారా, మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు, రెరా అప్రూవల్, హెచ్ఎండి అప్రూవల్, బెంజ్ కార్లు ఎందుకురా మీకు? చెత్త నా కొడుకులు. ఓ చిన్న యాడ్ తయారు చేయరాదు వీళ్ళకు కోట్లు పెట్టి జనాలు కొనాలంట. ఎందుకు కొనాలి అని ఒక పాడ్కాస్ట్లో ఒక సన్నాసి చెప్పాడు, డెవలపర్. వాడు సన్నాసి, వాడు 1% కూడా ఒప్పుకోడట. 2 lakh ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయని 1% కూడా ఒప్పుకోడట. వాడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఓన్ హౌస్ ఎందుకు కొనాలి అంటే పాన్, ఆధార్ దాంట్లో కాలర్ ఎగరేసి చెప్పాలంట. ఇది నా ఇల్లు, సొంత ఇల్లు అని చెప్పడానికి 70-80 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఫ్లాట్ కొనాలట. వాడు రీజన్ చూడండి చెప్తుండు. ఎవడో అడ్డమైన మార్కెటింగ్ కూడా చెప్పిండంటే అర్థమవుతుంది, సేల్స్ వాడు చెప్పిండంటే అర్థమవుతుంది. ఒక డెవలపర్ ఈ మాట మాట్లాడుతుంది. అరే 70-80 లక్షలు పెట్టి నీ దగ్గర ఫ్లాట్ ఎందుకు కొనాలంట అంటే ఆధారు, ప్యాను, దీంట్లో కాలర్ ఎగరేసి చెప్పాలంట. ఇక్కడ నేను 80,000 కట్టి నేను ఫ్లాట్ తీసుకున్నాను, కాలర్ ఎగరేయాలంట. నా కాలర్ ఎగరేస్తే నీ జేబులు నిండితే కానీ నాకు మర్యాద ఎక్కడ వస్తుందా? సన్నాసి ఈఎంఐ మీ తాత కడతాడా అని అడగాలి యాంకర్. అడగలేకపోయాడు. వీళ్ళందరూ పాడ్కాస్ట్లు చేస్తారు. నాతో పాడ్కాస్ట్ చేసి చూద్దాం, బాడ్కాస్ట్ అయిపోతుంది. నాతో పాడ్కాస్ట్ చేస్తే అవుతుంది నీకు. సన్నాసులు ఎక్కడన్నా ఒక ఫ్లాట్ ఎందుకు కొనారా అన్న డెవలపర్ని అడిగితే వాడేం చెప్తాడంటే పాన్, ఆధార్ కార్డులో నా సొంత ఇల్లు అని చెప్పుకొని కాలర్ ఎగరేసుకోవచ్చు అంట. దానికి 80 లక్షలు ఖర్చు పెట్టాలి నారా? రెంట్లో ఉంటే అవమానం అట. అందుకోసం 80,000 ప్రతి నెల కట్టి అంటే 80 లక్షలు 90 లక్షలు ఫ్లాట్ ఎందుకు తీసుకోవాలంటే ఆధార్, ప్యాన్లో మన సొంత ఇల్లు అని ఉంటుంది. దానికోసం 80,000 పర్ మంత్ ఈఎంఐ కట్టాలట. నువ్వు బిల్డింగ్ కట్టినావు కానీ దేడు దిమాగ్గానం అయిపోయినావు కదా నువ్వు. నువ్వు ఒక సేల్స్ పిచ్ని ప్రాక్టికల్గా నువ్వు ఆన్ గ్రౌండ్ చెప్పలేకపోతున్నావు. నీ ప్రాపర్టీ ఎందుకు కొనాలి అని చెప్పలేకపోతున్నావు. మోస్ట్ ఆక్వర్డ్ ఆన్సర్ ఇది. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంత అంటే వాళ్ళ బ్రెయిన్ ఎట్లా పాడైపోయిందంటే, అరే నీ ప్రాపర్టీ ఎందుకు కొనాలంటే ఇన్ని రోజులు లగ్జరీ లివింగ్, గేటెడ్ కమ్యూనిటీ, ఫెసిలిటీస్ అని చెప్పి. ఇప్పుడు అట్లా కాదు. ఆధార్, పాన్ కార్డులో మీ ఇంటి పేరు అంటే అడ్రస్ పర్మనెంట్గా పెట్టుకోవచ్చు అంట. పర్ మంత్ దాని మెయింటెనెన్స్ ఎంత కట్టాలరా ఆ ఆధార్ ప్యాన్లో రావాలంటే? ఒక డ్రైవింగ్ లైసెన్స్ దాని మీద అడ్రస్ ఉంటే అదే వచ్చేస్తుంది. పర్మనెంట్ అడ్రస్ తీసుకొని ఏం చేస్తావు? ఏం చేయాలి అక్కడ? చెప్పలేకపోయినావు. అంటే టోటల్ రియల్ ఎస్టేట్ మోస్ట్ ఆక్వర్డ్ ఈడియట్స్
ఇప్పుడు ప్రాపర్టీస్ డెవలప్ చేస్తున్నారు. ఒకడేమో లగ్జరీ లివింగ్ అని 50 అంతస్తులు 30 అంతస్తులు లేపి ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా తిరిగి పాడ్కాస్ట్లలో మొత్తుకొని లాస్ట్కు మన ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ పోతే వాడు మొన్న కట్టిన ప్రాపర్టీ మొత్తం లీక్ అవుతుంది. ఏమరా లీక్ అవుతుంది అంటే ప్రతి ప్రాపర్టీలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయట, టెక్నికల్ అట. లగ్జరీ లివింగ్లో ఫస్ట్ ఇయరే కారుతుంటే ఇక 10 years అయినాక ప్రాపర్టీ గతే ఉంటుంది. సమర్థించుకోవడానికి కూడా బ్రెయిన్ ఉండాలి. ఆ బ్రెయిన్ లేని సన్నాసులంతా పాడ్కాస్ట్లలో వచ్చి పాడ్కాస్ట్లు చేస్తున్నంత అర్థమైంది కదా నేనేమంటే పాడ్కాస్ట్ అంటే. అయితే ఇప్పుడు హైదరాబాదులో ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ కమిషన్ ఏజెంట్లు, ఈ దళారులు వీళ్ళంతా ఇప్పుడు సైడ్ లైన్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళ కమిషన్ ఇచ్చి వెస్ట్ హైదరాబాద్లో ఫ్లాట్లు అమ్మే కాన్సెప్ట్ బిల్డర్స్ మానేసారు. ఇప్పుడు బిల్డర్స్ డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారు. డిజిటల్ మార్కెటింగ్తోని నంబర్స్ తీసుకొని బిల్డర్స్ మార్కెటింగ్ పీపుల్ డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మిడిల్ మెన్ని తీసేస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే మిడిల్ మెన్కి, దళారులకు, డీలర్స్కు లేదా కమిషన్ ఏజెంట్స్కు పని లేకుండా పోయింది. పని లేని వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు టోటల్ వెస్ట్ హైదరాబాద్కి వ్యతిరేకంగా తిరిగిపోయారు. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో అవుతున్న ప్రాక్టికల్ సిచ్యువేషన్ మీ అందరికి చెప్తున్నా, ఎన్ఆర్ఐలకు కూడా చెప్తున్నా, జాగ్రత్త పడండి. మీకు అడ్డమైన ప్రాపర్టీస్ తక్కువ ధరలో అంటించే ప్రయత్నం చేస్తారు. అవి ఇల్లీగల్ ప్రాపర్టీస్. నేను మళ్ళీ చెప్తున్నా, రరా అప్రూవల్ ఉన్న, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్న ఇల్లీగల్ ప్రాపర్టీస్ వేలాది మంది ఎన్ఆర్ఐలకు అంటించడానికి విశ్వ ప్రయత్నం బల్క్లో జరుగుతుంది. ఒక ఫ్లాట్ దగ్గర 2 ఫ్లాట్లు కొనొచ్చు అనే కొత్త మార్కెటింగ్ ప్లాన్ చేస్తున్నారు వెస్ట్ హైదరాబాద్లో. ఆ 3.5 లక్షల ఫ్లాట్లు అమ్మడానికి ఈ కాన్సెప్ట్ ఎంచుకుంటున్నారు. ఎన్ఆర్ఐలు అంతా అలర్ట్గా ఉండాలి. ఇది మన ఛానల్ తరఫున సూచన. మీ ఎవరైనా ఎన్ఆర్ఐలు ఉంటే వాళ్ళని కూడా అలర్ట్ చేయండి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. దాంట్లో అట్లీస్ట్ 20 to 30 ప్యూర్ ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. 20 to 30% ప్యూర్ ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకొని ముందరపండి. రిస్క్ మీదే. ఎందుకంటే నెక్స్ట్ 6 monthsలో హైదరాబాదులో భయంకరమైన రియల్ ఎస్టేట్ క్రైసిస్ రాబోతుంది. బ్యాంకింగ్ సిస్టమ్ అలారం మోగిస్తున్నది. వాళ్ళు ఫైనాన్స్ చేసిన అట్లీస్ట్ 30% ప్రాజెక్ట్స్ ఇల్లీగల్గా డిక్లేర్ అవుతున్నాయి. వాళ్ళ పుట్టి మునిగిపోతుంది. అంటే హోమ్ లోన్ బాస్కెట్ మొత్తం కుళ్ళిపోయింది. 2 పెద్ద ప్రైవేట్ బ్యాంకు, ఒక పెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంకు దీంట్లో టోటల్ లాస్లో ఉన్నాయి. ఇప్పుడు రీఫైనాన్స్ చేయడానికి కూడా భయపడుతుంటారు, అంటే మిగిలిన ఫ్లాట్స్కి. ఎందుకంటే టోటల్ బిల్డింగ్ స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్. క్రైసిస్ ఏ లెవెల్లో ఉంది చెప్తున్నాను. ఇప్పుడు మీరు లేదు అన్నా అనుకోండి, ఇంకా నవ్వుకుంటా ఏడ్చుకుంటా ఏం చేయాలో మీకు అర్థం కాదు. నేను లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ వెస్ట్ హైదరాబాద్ నేర్చి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎందుకంటారంటే దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ దర్ కమిషన్స్. వీళ్ళు ఇప్పుడు ఆల్ ఓవర్ హైదరాబాద్ ప్లాట్స్ అమ్మడానికి ట్రై చేస్తున్నారు. వెస్ట్ హైదరాబాద్ని విడిచిపెట్టేసారు వాళ్ళు. దట్స్ వై దట్ దేర్ ఈస్ టెక్టానిక్ షిఫ్ట్ విడ్ ఫ్రమ్ వెస్ట్ హైదరాబాద్ టు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్. అంటే వీళ్ళు ఎప్పుడు కమిషన్ ఏజెంట్స్, వీళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారో అదే చేస్తారు. అక్కడనే అమ్ముతారు, అక్కడే కొనాలి మనం. మొన్నటిరోజు ఈస్ట్ హైదరాబాద్, సౌత్ ఈస్ట్ హైదరాబాద్, శంషాబాద్ ఎవరు చూడలే. వీళ్ళు అనుకుంటే ఆదిలాబాద్ అంటారు, అంటే మనం అందరం ఆదిలాబాద్ పోవాలి. నిర్మల్ అంటాడు, నిర్మల్ పోవాలి. నిజామాబాద్ అంటే నిజామాబాద్ పోవాలి. ఖమ్మం అంటే ఖమ్మం వెళ్ళిపోవాలి. అంటే వీడు ఎక్కడ, అంటే ఈ చదువురాని చవటాలు ఎక్కడ మనం పోయి కొనాలంటే అక్కడ కొనాలి, ఎక్కడ మార్కెటింగ్ చేస్తే అక్కడ కొనాలి.
రేపు శ్రీశైలం టైగర్ రిజర్వ్లో మార్నింగ్ యూ విల్ గెట్ అప్ అండ్ సీ ఎ రోరింగ్ టైగర్. యూ కెన్ ఇమాజిన్ ద వే ద వే యు ఆర్ లివింగ్ యువర్ లగ్జరీ లైఫ్ స్టైల్ ఇన్ ఎ సార్ట్ ఆఫ్ రెసార్ట్ ఆర్ ఎ జంగల్ రిసార్ట్ అంటాడు. అంటే నేను అడవిలో నీకు ఒక బిల్డింగ్ విల్లా అమ్ముతున్నా అని చెప్పాడు. వాడు ఏమంటే మార్నింగ్ యూ గెటప్ అండ్ యూ సీ ఏ రోరింగ్ టైగర్ ఆర్ ఎ హౌలింగ్ జాకల్ ఆర్ ఎ ఫాక్స్ ఆర్ ఎ క్రయింగ్ ఫాక్స్. ఇమాజిన్ పీకాక్ డాన్సింగ్ ఇన్ యువర్ కోర్ట్ యార్డ్. అంటే నేను అడవిలో అమ్ముతున్నా అని చెప్పకుండా ఎంత డ్రామా చేస్తాను. రేపు అంతా ఇట్లే అమ్ముతారు. ఏమ్రా అడవిలాగా ఉంది అంటే నువ్వు చూసినా పొద్దున్న లేవగానే పీకాక్ సౌండ్ ఎక్కడ వినిపిస్తుంది నీకు? సిటీలో వినిపిస్తుందా? 1000 కోట్లు పెట్టినా వినిపించదు. ఇక్కడ రూపాయి లేకుండా వినిపిస్తుంది అంటాడు. అనగానే నిజమే కదా, మనం అంతా ఏమి లే సుప్రభాతం విన్నాం. ఈ పీకాక్ వాయిస్ ఎక్కడైనా పడుతుంది. 1000 కోట్లు పెట్టినా ఇక్కడ మనకు విల్లా తీసుకుంటే వినిపిస్తుంది. అంటే అది అడవిలో ఇస్తున్నాడు వాడు విల్లా. మళ్ళీ తక్కువ అంటాడో లేదు 2 కోట్లు 3 కోట్లు అంటాడు. ఎందుకురా 2-3 కోట్లు అంటే యు ఆర్ లివింగ్ ఇన్ నేచర్, పీస్ఫుల్ సబర్బ్ అంటాడు. పీస్ఫుల్ సబర్బ్ అంటే అసలే డిమాండ్ లేని చవట ప్లేస్లో నీకు ఒక విల్లా అమ్ముతున్నా అని అర్థం ఇంగ్లీష్లో. ఎన్ఆర్ఐలు కూడా గుర్తుపెట్టుకోండి. మీ గో ఎక్కువ ఉంటుంది కదా, మీకు బల్ప్ ఎక్కువ ఉంటుంది. నేను యూఎస్లో ఉన్నా, నేను అక్కడిక్కడ చూసినా, ప్రపంచం అంతా చూసినా, అటువంటి వాళ్ళని అంత బురిడి కొట్టేచ్చేది. మీకు సబర్బ్ అంటే బాగా కనెక్ట్ అయిపోతారు మీరు. అక్కడ సబర్బ్ వేరే, ఇక్కడ సబర్బ్ వేరే. ఇక్కడంతా ష్రబ్, సబర్బ్ కాదు, అంతా ష్రబ్. గుర్తుపెట్టుకోండి. ష్రబ్కు సబర్బుకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడంతా ష్రబ్ ఫారెస్ట్ని వాళ్ళు సబర్బ్ అని చెప్పి, పీకాక్ డాన్సింగ్ అని చెప్పి, టైగర్ రోరింగ్ అని చెప్పి నయం. ఇప్పుడు మన సిటీలో మీద ఉంటే డాగ్స్ బార్కింగ్ అంటాడు. అంటే ఎందుకురా డాగ్ ఏంది ఎప్పుడు వదులుతుంటుందా ఏమంటే హైలీ సెక్యూర్ జోన్. ఊరిని అమ్మ కుక్క అరవడానికి వీడు కవరప్ చేయడానికి దాన్ని హైలీ సెక్యూర్ జోన్ అంటున్నాడు. మార్కెట్ అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంత దిగజారుతున్నారు. నెక్స్ట్ ఇంకా కంపులు వేస్తారు చూడండి, మొత్తం గబ్బునా కొడుకులే. వీళ్ళకు మార్కెటింగ్ అంటే తెలియదు. 1500 కోట్ల ప్రాపర్టీ అమ్ముతున్నావు, 10 లక్షలు ఆడికి పెడితే ఏం పోతుంది? బెటర్ అంత అమ్మాలక్కలను వాళ్ళ ఇంటి వాళ్ళను పక్కింటి వాళ్ళను వాళ్ళ వీళ్ళని తీసుకోబట్టి డూ యూ నో మై బిల్డర్ ఈస్ పేయింగ్ మీ 70,000 పర్ మంత్ అంటిల్ కంప్లీషన్. ఓ యా, హౌ దట్ బిల్డర్ ఈస్ పేయింగ్ యూ? బికాస్ హీ హాజ్ లాట్ ఆఫ్ గుద్దబల్పు. Really, he has lot of గుద్దబల్పు? Yeah, my builder has lot of గుద్దబల్పు. వావ్, ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో గుద్దబల్పు. దాని ఎట్లా గుద్దబల్పు. గుద్దబల్పు అంటే గలీజ్ ఉంటుంది కదా, గుద్దబల్పు. యా, హీ హాజ్ లాట్ ఆఫ్ గుద్దబల్పు. ఇప్పుడు మనం గాచి బౌలీ ఎట్లా అంటారు? గాచి బౌలీ, ఇంజన్ బౌలీ, చిక్కుగూడ. తుక్కుగూడ అంటే గలీజ్ ఉంటుంది, తుక్కు ఉంటుంది, అంత తుక్కులు అమ్మే ప్లేస్ అని చిక్కుగూడ. నువ్వు నీ గుద్ద అన్నప్పుడు నీ గుడ్డ ఏమంటే అర్థం కాదు. వాట్ ఈస్ దిస్ న్యూ గుడ్డ అంటే నీ గుద్ద, దాన్ని న్యూ గుడ్డ. మనం నిజంగా అదొక సైట్ అనుకుంటాం, అదొక ప్లేస్ అనుకుంటాం. అంటే మనం ఎట్లా మోసం చేస్తున్నట్టే ఒక ఆక్వర్డ్ పదాన్ని కూడా వాడు అంత బ్యూటిఫుల్గా స్పెల్ చేస్తాడు. అంటే ఏం తెలియనట్టు ఎన్ఆర్ఐలు స్పెల్ చేసినట్టు. కాంచా గచ్చా బౌలీ, కాంచా గచ్చా బౌలీ అంటే ఏమో ఫ్రెంచ్ వర్డ్ ఉన్నట్టు అనుకోవాలి. అది వస్తే కంచి గచ్చి బౌలీ. మెచ్చుగూడా, మెచ్చుగూడా తెలుసా మీకు? మెచ్చుగూడా ఎక్కడ ఉంది? మెచ్చుగూడా near Secunderabad Station, rail station, Secunderabad rail station, మెట్టుగూడ. అంటే ఏదో లగ్జరీ లివింగ్ అనుకుంటా. మెట్టుగూడ పైనుంచి నీళ్ళు కారుతుంటాయి, ఆ ప్లేస్ అది మెట్టుగూడ. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ రీసెంట్గా జరిగింది. అంటే 2-3 డేస్లో ప్రచారంలోకి వస్తుంది. కేసీఆర్ తాను దిగిపోతూ ఒక జియో రిలీజ్ చేశాడు.
అంటే ఈ రైతు బంధులంతా 100 గజాల వాళ్ళు కూడా రైతు బంధు క్లెయిమ్ చేస్తుండ్రని ఫామ్ ల్యాండ్ సైజు 1200 గజాలు యాడ్స్ ఉండాలి అని ఒక జియో జారీ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ జియో జారీ అయినాక కూడా రిజిస్ట్రేషన్లు అయితేనే ఉన్నాయి 100 గజాల ఫామ్ ల్యాండ్. అయితే ఇప్పుడు ప్రభుత్వము సడన్గా ఫామ్ ల్యాండ్ పాలసీ అని మళ్ళీ దాన్ని అగ్ని రాసేస్తుంది. దాంట్లో ఏముందంటే ఫామ్ ల్యాండ్ అంటే 1200 గజాలు ఉండాలి, అంటే పావు ఎకరం ఉండాలి. ఫామ్ ల్యాండ్ అంటే 1200 గజాలు ఉండాలి. అయితే దీంట్లో ఇక్కడ 111 జియోకి కనెక్ట్ అయ్యే ఒక చిన్న తీగ పెట్టి కట్టేసిండు, ఏమని తెలుస్తలేదు. ప్రభుత్వం ఏమంటుందంటే కేసీఆర్ ఇంట్రొడ్యూస్ చేసిన 1200 యార్డ్స్ ఫామ్ అండ్ మినిమం ఏరియా ఉండాలి అని ఆ జియోని ఇప్పుడు తీసుకొని వచ్చి అప్పుడు ఇంప్లిమెంట్ కాలే. కేసీఆర్ తెలివిగా అన్నీ అమ్ముకున్నాడు. ఎవడేవాడి దగ్గర ఫామ్ ల్యాండ్ ఉన్నాయి మొత్తం పైసలు తీసుకున్నాడు, ఇంప్లిమెంట్ చేయకుండా ఆపేసిండు. ఆపేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందంటే 1200 గజాలు మినిమం ఫామ్ ల్యాండ్ ఉండాలి, దాంట్లో ఏం చేసింది మెలక పెట్టింది. ఇప్పుడు 250 యార్డ్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఉండే ఇప్పుడు 111 జియో ఏరియాలలో అంటే 10% ల్యాండ్ కన్స్ట్రక్షన్ కావాలి. టోటల్ ఏరియాలో 10% ఉండే. ఇప్పుడు ఏం చేశానంటే వీళ్ళు 1200 మినిమం ఉండాలి, దాంట్లో 250 కట్టుకోవచ్చు. 1200 250 కట్టుకోవచ్చు. అంటే ఒక ఎకరానికి అంటే జియో పూర్తి ఇంకా డీటెయిల్స్ రాలేదు. 1200 మినిమం ఉండాలి, 250 G+1 కట్టుకోవచ్చు. 1200 G+1 250 యార్డ్స్లో కట్టుకోవచ్చు. అంటే ఏమి ఎకరానికి ఎంత కట్టుకోవచ్చు? దాదాపు 1000 గజాలు కట్టుకోవచ్చు. ఎకరానికి 1000 గజాల పైన కట్టుకోవచ్చు. G+1 అనుమతి. అంటే ఎకరాకు మీరు క్యాల్కులేషన్ చేసుకోండి. ఫస్ట్ ఎకరాకి 10% ఉండే, మనకి ఎకరా స్థలం ఉన్నా దాంట్లో అంతే కట్టుకోవచ్చు. ఇప్పుడు దాదాపు 1000 G+1 కట్టుకోవచ్చు. ఇది ఎందుకు చేసిండ్రు? ఇది చేంజ్ చేయటం వల్ల ఏమవుతుంది? ఇది డైరెక్ట్ టార్గెట్ 111 జియో ఏరియాస్. ఇప్పుడు 111 జియో ఏరియాస్లో ఈ ఫార్ములాతోని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతాయి. ఏం ఫార్ములా? 1200 గజాల్లో 250 G+1 కట్టవచ్చు. ఫామ్ ల్యాండ్ ఏరియా 1250 ఉండాలి, 1200 ఉండాలి. 1200ల మీరు 250 యార్డ్స్ G+1 కట్టుకోవచ్చు. అంటే ఎకరాకి 1000 గజాలు మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది? 111 జియో ఏరియాస్లో ఫామ్ ల్యాండ్స్ పై ఒత్తిడి పెంచినట్టే పెంచి 111 జియో ఏరియాస్లో మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. 111 జియో ఏరియా ఎక్కడుంది? కన్జర్వేషన్ జోన్లో ఉంది. నీ అమెండ్మెంట్ ఏముంది? ఫామ్ ల్యాండ్ అమెండ్మెంట్. 111 జియో ఏరియాలో ఏమున్నాయి? మ్యాక్సిమం ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఫామ్ ల్యాండ్లో ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుంది? కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే 111 జియో ఉన్నట్ట చచ్చినట్ట? గమనించండి, మనకేమనిపిస్తుంది? ఫామ్ ల్యాండ్ మీద జియో వచ్చింది అనిపిస్తుంది. ఈ ఫామ్ ల్యాండ్ జియో కాదు, 111 జియోని బ్యాక్ ఎండ్ నుంచి దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేసిన జియో ఇది. కేసీఆర్ మినిమం 1200 ఉండాలి, లేకపోతే 100 గజాలకు కూడా ఫామ్ ల్యాండ్ అని మా రైతు బంధువులు ఇస్తుండని 1200 అని ఒక జియో తెచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అందరు పైసలు ఇచ్చిండ్రు, తీసుకొని వెళ్ళిపోయాడు కేసీఆర్. ఇప్పుడు ఈయన ఏం చేసిండంటే 1200లలో 250 అంటుండు. ఫామ్ ల్యాండ్లన్నీ ఎక్కడున్నాయి? ఎక్కువ ఫార్మ్ హౌసెస్ ఎక్కడున్నాయి? 111 జియో ఏరియాలు ఉన్నాయి. ఇది 111 జియోల అమెండ్మెంట్. ఇది అందరు కళ్ళు తెరవండి. నేను చెప్తున్నా 111 జియోల పెద్ద బిడ్స్ కొనని చెప్తున్నాను లేదా? మూసి ప్రక్షాళన అక్కడ జరుగుతుంది, గమనించండి మీరు.
కృష్ణా గోదావరి నీళ్ళ పైప్ లైన్ తెచ్చి ఆ హిమాయసాగర్ ఉస్మాన్ సాగర్ లేసి ఈ చిన్న పిల్ల కాలువలను అంతా బంద్ చేసి ఫామ్ ల్యాండ్ అమెండ్మెంట్ అని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇప్పుడు టోటల్ అర్బనైజేషన్ అయిపోతుంది. 111 జీవో మొత్తం బ్యాక్ ఎండ్ నుంచి ఈ గ్రీన్ ట్రైబ్యునల్ అట్టనే నిద్రపోతుంటుంది. వీళ్ళు డెవలప్ చేసుకుని నేను చెప్తున్నా 111 జీవో ఎలా కొనండి 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 అంటే ఇక్కడ కొంటే నీళ్ల పాలైనట్టే అని కొన్ని వీడియోస్ రియల్ ఎస్టేట్లో చేసింది. ఎవడు కొనొద్దని. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాగానే ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి లేదు. గ్రీన్ ట్రైబుల్ అని అక్కడే ఉంది, 111 జీవో అక్కడనే ఉంది, అన్ని అక్కడనే ఉన్నాయి. జస్ట్ ఫామ్ ల్యాండ్ అమెండ్మెంట్ బిల్ అని ఒకటి తెచ్చి బ్యాక్ ఎండ్ నుంచి 111 జీవోని కొట్టేసారు. అర్థమైందా? 111 జీవోలో ఎందుకు కొనమన్నా నేను ఎన్ని రోజులు నేను డెవలప్మెంట్ చూస్తూనే ఉన్నా. మూసీ ప్రక్షాళన అనగానే డౌట్ వచ్చేసింది. హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్కి నీళ్ళ ఎద్దడి ఉండొద్దు, పిల్ల కాలువలు బంద్ చేయాలి అంటే బయట నుంచి నీళ్ళు తేవాలి. బయట నుంచి నీళ్ళు తెచ్చేస్తే ఈ పిల్ల కాలువలు ఈ 111 జీవో అంటే అర్థమే ఉండదు. దాన్ని 111 జీవో విల్ బి నాన్ సెన్స్ అని ప్రూవ్ చేసి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్కి ఈ పిల్ల కాలువల నుంచి నీళ్ళు అవసరం లేదని ప్రూవ్ చేసి ఈ టోటల్ ఏరియాని కమర్షియల్ చేసి పారేస్తారు. దీనికి ఫస్ట్ స్టెప్ మూసీ ప్రక్షాళన, సెకండ్ స్టెప్ ఇది. అందరు గుర్తుపట్టాలి. 111 జీవోల ఇప్పుడైనా లేట్ కాలేదు, పోయి తీసుకోండి. మీ ఇష్టం, ఎక్కడ తీసుకుంటారో నాకు తెలియదు. నాకు రూపాయి కమిషన్ రాదు, నేను ఎవరిని రికమెండ్ చేయను, నేనేం చేయను. మీరు పోండి, ఎత్తుక్కోండి ఇమ్మీడియట్లీ. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, శంషాబాద్ ఏరియా దగ్గర 111 జీవోకి వాల్యూ లేదు, చేవేళ్ల దిక్కు బాగా వాల్యూ ఉంది. వెస్ట్ హైదరాబాద్ నుంచి రండి, చేవేళ్ల మొయినాబాద్ కిందికి, సారీ మొయినాబాద్ అంటున్నా, మనం దాన్ని ఏమంటారు, దాని పేరే మర్చిపోయాను, నాకు గుర్తుకొస్తే చెప్తాను. ఆ చేవేళ్ల బ్యాక్ సైడ్, చేవేళ్ల కిందికి ఈ టోటల్ శంషాబాద్ అటాచ్ అయిన 111 జీవోని నమ్మకండి. అక్కడ స్లో డెవలప్మెంట్ అవుతుంది. ఫాస్ట్ డెవలప్మెంట్ అంటే చేవేళ్ల కింద. మరి ఆ మోకిల శంకర్పల్లి ఎందుకు, శంకర్పల్లి లెఫ్ట్ సైడ్ అంటే చేవేళ్ల దిక్కు, అక్కడ భూమి వస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు మీరు, నేను 2 years నుంచి చెప్తున్నాను, కేసీఆర్ రద్దు అనగా నేను చెప్పిన అది పెద్ద కుట్ర. అది ఈ 111 జీవోని ఎట్లనే లేపేస్తారు చూడండి అని చెప్తూనే ఉన్నా. ఫస్ట్ మూసీ ప్రక్షాళన మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. మూసీ ప్రక్షాళన అనేది ఎందుకు తీసుకొని వచ్చానంటే 111 జీవోని లేపడానికి ఫస్ట్ ప్రిపరేషన్. అది నంబర్ 1 స్టెప్. నంబర్ 2 స్టెప్ ఇది. మీకు ఎవరికైనా అంటే లాంగ్ టర్మ్లో సాలిడ్ డెవలప్మెంట్ కావాలి అంటే, ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ టైప్ డెవలప్మెంట్ కావాలంటే నేను చెప్పిన పని చేయండి. 111 జీవోలో ఆరాంగా ఉండండి, రద్దేం కాదు. ఇప్పుడు చూడండి, ఆ 10% పోయి ఇప్పుడు 25% అయిపోయింది. అట్లే మళ్ళీ 50% అవుతుంది. లాస్ట్కు మేము తుచ్చి ఆల్రెడీ కట్టేసిండ్రు, ఇప్పుడు మనం ఏం చేయలేమని దాన్ని టోటల్ కమర్షియల్గా చేసేసి గ్రీన్ ట్రైబ్యునల్ అట్లనే కూర్చుంటుంది. హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్కి గోదావరి కృష్ణా నీళ్ళు తెచ్చి కలిపి మూసీ ప్రక్షాళన అని చెప్పి మొత్తం కంపు లేపి అవి ఎన్ని వేల కోట్లు మింగేస్తారు. ఈ 111 జీవో మొత్తం ఫ్రీ అయిపోతుంది. మీరు చూస్తూ ఉండండి, మీ కళ్ళ ముందు జరిగిపోతుంది. ఇప్పుడు ఎవడన్నా పోయి మీరు చూడండి, ఇక్కడ డబ్బులు పెడితే నీళ్ళ పాలే అట. ఇప్పుడు చూడండి, ఇక్కడ డబ్బులు పెడితేనే పైసలు వస్తాయి. ఇప్పుడు మీరు చూడండి, ఏది మన సాగర్ హైవే, శ్రీశైలం హైవే అని చెప్పారు. లాస్ట్కి ఏమైంది? ఇప్పుడు రేడియల్ రోడ్లు వేస్తుండు, ఆ రోడ్ వేస్తుండు, ఎన్ని రోడ్లు వేసినా ఇఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అక్కడ ప్రాపర్గా లేకపోతే, ప్లస్ కమర్షియల్ డెవలప్మెంట్ అంటే ఐటీ కంపెనీస్కి అక్కడ రాకపోతే మీరు అనుకున్న డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు పటాన్చేరు ఎప్పటి నుంచో ఇండస్ట్రియల్ జోన్ ఉంది, ఎందుకు డెవలప్ కాలేదు? ఇప్పుడు బీడిఎల్ అడిదిక్కు ఎందుకు డెవలప్ కాలేదు? ఇప్పుడు చుట్టుముట్టు ఇండ్లైనా హై పొల్యూషన్ జోన్ అయిపోయింది. ఇప్పుడు సంతోష్ నగర్
ఎర్రగడ్డ అవతల సంతోష్ నగర్ అంతా ఇండస్ట్రియల్ ఏరియానే. డెవలప్ అయిందా? వెస్ట్ హైదరాబాద్ ఉన్న పేరు ఆ బీడిఎల్ అడికు సంతోష్ నగర్కు ఉందా? ఎందుకు రాలేదు? అంటే వీళ్ళు టార్గెటెడ్ గ్రోత్. ఎంత సైలెంట్గా మూవ్ అవుతారంటే వాళ్ళు మూవ్ అయ్యే వరకు మనకి ఎవరికి తెలియదు. సడన్గా రాగానే ఇక్కడనే కొనండి 8,000 ఎస్ఎఫ్టీ 8 పోయి ఇప్పుడు అంతా ఎస్ఎఫ్టీ అయిపోతుంది. ఆ 111 జియోలో కూడా ఇప్పుడు ఎస్ఎఫ్టీ చేసే ప్లాన్ చేస్తుండ్రు. మీ అందా అలర్ట్ కాండి. 111 జియోలో పోయి ఎతికి మీకు కావాల్సిన అక్కడ పెద్ద బిట్లు కొనండి. నేను ఎప్పుడు ఇట్లా చెప్పా, నాకు ఎక్కడ అని అడగకండి, నేను చెప్పాను. నాకు ఎక్కడ అని అడగకండి, నేను చెప్పాను. 111 జియో విల్ బి ద నెక్స్ట్ బూమ్ ఏరియా. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా అమ్ముకోవడానికి ఈ టోటల్ ప్రిపరేషన్ జరుగుతుంది. హెచ్సిఎల్ 400 ఎకరాలు కూడా అమ్మేస్తారు. 111 జియోల గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా అమ్మేస్తారు. మీరు చూస్తూ ఉండండి. ఫ్యూచర్ సిటీ కన్నా ముందే ఈ ఏరియా డెవలప్ అయిపోతుంది, అవుతుంది కూడా. నేను క్లియర్గా చెప్పిన మొండి కేసు, నేను మొండి కేసిన అంటే అది అక్కడ అయ్యే అవుతుంది. నన్ను తిట్టుకుంటే లాభం లేదు, మీకు ఆ ట్రెండ్ అర్థం కాలేదు. ఇప్పుడు తీసుకుపోయి ఆ ముందన స్టెప్ రాజేంద్ర నగర్ దగ్గర అంత మోస్ట్ పొల్యూటెడ్ ఏరియా అది. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, హౌలా అక్కడ కొనాలంట. మోస్ట్ పొల్యూటెడ్ జోన్లో ఎందుకు కొనాలి? కోట్లు పెట్టి ఎందుకు కొనాలి? అక్కడ జూ పార్క్ దగ్గర ఎట్లుంటుంది? అదేనా ఏరియానా అది? రాత్రి అయితే ఊపిరి పీల్చుకోలేరు. దయచేసి ఇప్పుడైనా రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా క్రిమినల్ బ్రెయిన్ ఉండాలి. మీరు వెస్ట్ హైదరాబాద్ని మిస్ అయినా అంటారు కదా, ఇప్పుడు ఏం అవసరం లేదు. 111 జియో ఈ ఏరియాస్లో కొద్దిగా కన్నేసి ఉంచండి. మీకు కావలిస్తే ఫామ్ లాగా 1/2 ఎకర్ అట్లా ఉంటే కొనేసండి, లాస్ ఏం లేదు. లేట్ అవుతుంది, ఎందుకంటే ఇది పొలిటికల్ సెన్సిటివ్ సబ్జెక్టు. ఆల్రెడీ అంత పొలిటీషియన్స్ మొత్తం అందరు పార్టీ వాళ్ళు అక్కడ కొనేసారు. మీరు ఏం చింత చేయకండి, దాన్ని ఎట్లనే విడుదల చేయించుకుంటారు వాళ్ళు. ఇట్లనే ఇప్పుడు అందరు కలిసే ప్లాన్ వేస్తుండేది. ఇది మామూలు ప్లాన్ కాదు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, 2 ఏళ్ళ నుంచి. వీళ్ళు ప్లాన్ వేసిండ్రు, మొత్తం కొన్నారు. ఆడ మీరు కూడా కొనండి, తప్పు లేదు. విలేజెస్ దగ్గర కొనండి, నేను చెప్పినా లేదా? ఇప్పుడు చూడండి, వాళ్ళ చేతులతోనే మెల్లగా గోతు దోవుతున్నారు 111 జియో సైలెంట్గా, మీకు ఎవరికి తెలియకుండా. మీకు అంతా ఫ్యూచర్ సిటీ చూపిస్తారు. అటు చూడు ఫ్యూచర్ సిటీ, చూడు ఫ్యూచర్, అందరు ఫ్యూచర్ సిటీ. మోకిలా శంకర్పల్లి అనే మోకిలా శంకర్పల్లి ఆగిపోయా ఎందుకు? మన తెలంగాణ అసలు ఏంటికి ఆపేసిండ్రు. వెస్ట్ హైదరాబాద్ ఇంకా గ్రోత్ కాదు ఎందుకు చెప్తారు? సదాశివ్ పేట దాకా ఓనరా మీరు, ఎందుకు పోతలేరురా? అరే ఎంత దమ్ముండే మీ దగ్గర, ఏమైందిరా? తుస్సుమంటారు. సంగారెడ్డి వరకు వచ్చే వరకు కాళ్ళు షేక్ అవుతున్నాయి కొడుకు. ఇంకా అది ఏదో ఉంది కదా, నిమ్స్ జహీరాబాద్ వెళ్ళిపోండి. నిమ్స్ హైదరాబాద్ పోయి అక్కడ కూడా పెద్ద టవర్లు కట్టేసాడు పోండి. ఏమైందిరా? నేను చెప్పిన అప్పటి వరకు అవి అయ్యే పనులు కాదు, పాడు కాదని. ఇప్పుడు వెస్ట్ హైదరాబాదే మోస్ట్ దరిద్రమైన ఏరియా అవుతారే. అదే దరిద్రం అంటే ఇక్కడ ఒకటి ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీ వీళ్ళు చూడండి ఎట్లా చేస్తారు, అక్కడిక్కడ తిప్పుతారు. మిమ్మల్ని అంతా ఏం చేస్తుండ్రు? ఇప్పుడు పెద్ద టవరు జస్ట్ అంటే వరంగల్ హైవే పై అంటే హైదరాబాద్ బిగ్గెస్ట్ టవర్ వస్తుంది అని మిమ్మల్ని ఒక్కటి ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా. ప్రాక్టికల్ డెవలప్మెంట్ ఆపోజిట్ సైడ్లో అవుతుంది. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, ఇలాగే అవుతుంది. నన్ను క్వశ్చన్స్ అడగండి, ఎక్కడ కొనాలి, ఇక్కడ కొంటే సరిగ్గా నన్ను అడగకండి. నేను చెప్పాను, నాకు ఎవడు కమిషన్ లేడు, రూపాయి ఇయ్యాడు కనుక నేను ఎవరికి రికమెండ్ చేయను. ఏరియా రికమెండ్ చేస్తా, మీ ఇష్టం, ఎత్తుక్కోండి, బండ్ల మీద పోండి, హెలికాప్టర్లో పోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా కొనుక్కోండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఉన్న కాబోయే సంగతి మీకు చెప్తా, వినండి లేకపోతే సావండి. నాకు ఏ ముష్టి బుద్ధనష్టపు డౌట్లు అడగకండి. నీకు ఎట్లా తెలుసు? నేను చెప్పింది అవుతుంది అంతే, జస్ట్ వినాలి. మీరు వీడియో క్లోజ్ చేయాలి, ఇష్టం ఉండి తీసుకోండి లేకపోతే సావండి. నాకే సంబంధం లేదు, మీకు నాకు వచ్చేది పోయేది ఏం లేదు. నేను మీకు మంచి
నేను ఒకసారి నోరు తెరిచినంటే కథమే ఇక రెండో మాటని లేదు. ఇంటేనండి లేకపోతే లేదు, నాకేం పోయింది. నేను చెప్తున్నాను 2 ఏళ్ళ నుంచి 111 జియోలే కొనండి. 111 జియో ఇప్పుడు ఎలా రేట్లు పెంచుతారు. ఫామ్ ల్యాండ్ అమెండ్మెంట్ యాక్ట్ దేనికోసం చేసిండ్రు అని ఎవరికి బుర్రలు దడతలేదు. ఇంకా ఇప్పుడు దీంట్లో ఇంకా చేంజెస్ కూడా తేవచ్చు, దీంట్లో ఇంకా చేంజెస్ తేవచ్చు. లేదా ఆ 10% యూటిలైజేషన్ అని అట్లే పెట్టి ఇంకా కొన్ని కమర్షియల్ యాంగిల్స్ యాడ్ చేయొచ్చు దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 111 జియో ఏరియాలో గవర్నమెంట్ తరఫున రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని నెక్స్ట్ వస్తుంది చూడండి. ఇప్పుడు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటుంది, అంటే ప్రభుత్వం ఎంటర్ అవుతుంటే సరళింపులు ఉంటాయి. 111 జియో ఏరియాలో కనెక్టింగ్ రోడ్స్ లేవని రోడ్స్ కార్యక్రమం నెక్స్ట్ మొదలవుతుందా లేదా చూడండి. రేడియల్ రోడ్లు వేస్తారు ఇప్పుడు, మొత్తం రేడియల్ రోడ్లు, కనెక్టింగ్ రోడ్లు, శంకర్పల్లి టు శంషాబాద్ మొత్తం కనెక్టింగ్ రోడ్లు వేస్తారు. అప్పుడు ఏ గ్రీన్ ట్రైబ్యునల్ ఏం చేయలేదు, ఫస్ట్ రోడ్లు వేసేస్తారు, మొత్తం బైఫర్కట్ చేస్తారు ఆ 111 జియో ఏరియా చేసి దాన్ని తుప్పు లేకపోతే మన ఛానల్ పేరే ఇది మార్చేస్తాను. అందరూ అలర్ట్ అయిపోండి. ఫ్యూచర్ సిటీ కొన్న ముందు డెవలప్ అయ్యేది 111 జియో ఏరియాస్. అది సడన్గా డెవలప్ కావచ్చు, లేదా దానికి 3 years పట్టవచ్చు, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా విచ్ విల్ గివ్ బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇస్ 111 జియో ఏరియా ఓన్లీ. డెవలప్ కాకపోయినా దాని వాల్యూస్ పెరుగుతాయి. చూస్తూ ఉండండి మీరు, మీకు డెవలప్మెంట్ కనిపించకపోయినా వాల్యూస్ పెరుగుతాయి. అంటే మన ఇల్లాజికల్ గ్రోత్, మనం ఫేమస్ కదా హైదరాబాద్లో, ఏం లేకపోయినా రోడ్లు వేస్తాడు వీడు, రోడ్ వేసి ఇక రేట్లు పెంచేస్తారు. దాని లోపలనే మీరు ఎంటర్ అయిపోండి. నేను మళ్ళీ చిల్లింగ్ వార్నింగ్ ఇస్తున్నా, మీ వెన్నుముక్క షేక్ అయ్యే వార్నింగ్ ఇస్తున్నా. నేను చెప్పినట్టు చేయండి. నేను ఎప్పుడు రికమెండ్ నేను ఖచ్చితంగా చెప్పిన కథమే. ముందు నష్టపు డౌట్లు నన్ను అడగవద్దు, నేనేం చెప్పాను, నేనేం రెస్పాన్స్ ఇయ్యాను. మీరే ఓన్లీ 111 జియో మొత్తం తిరగండి. ఇప్పుడు వచ్చే సమ్మర్ టైమే కనుక మొత్తం తిరిగి మీకు ఎక్కడ అనుకూలం అనిపిస్తే అక్కడ కొనిపారండి. మరీ శంషాబాద్ దగ్గర రాకండి, స్లోగా ఉంటుంది డెవలప్మెంట్ అంతా అడిదిగా ఉంటుంది. చిలుకూరు కింది దిక్కు, మన మెందిపట్నం రోడ్ పోయే లెఫ్ట్ సైడు, ఆ ఏరియా పేరు నాకు గుర్తుకొస్తలేదు ఇప్పుడు. మోమిన్పేట్, ఆ మోమిన్పేట్ కింది దిక్కు, మోమిన్పేట వరకు పోకండి. మోమిన్పేటలో ఏం లేదు, ఇది ఉంది. మోమిన్పేటలో ఏం లేదు, ఇదే పోవాలి. అక్కడ దాని కింది దిక్కు రండి, అక్కడ నెక్స్ట్ ఫేజ్ ఉంటుంది. అక్కడంతా లేట్ డెవలప్మెంటే, ఫార్మ్ హౌస్ టైప్ డెవలప్మెంటే, అంత ర్యాపిడ్ డెవలప్మెంట్ కాదు. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్లో ఇప్పుడే దాని పని అయిపోయింది, వెస్ట్ హైదరాబాద్ పని. ఇంకా మోమిన్పేట ఏమి డెవలప్ అవుతుంది. కానీ ఈ పెద్ద బిట్స్కి అనుకూలమైన ప్రైజెస్ వస్తున్నాయి, గమనించండి. అందుకోసం క్యాష్లో ఉండండి, కొద్దిగా వెయిట్ చేయండి, మంచి టైం వస్తుంది. వీళ్ళంతా వీక్ అవుతుండ్రు, వీళ్ళని దెబ్బ కొట్టి చేద్దామని మంచి ప్లాన్ వేసినాడు. మీరందరూ ఓపిక లేకుండా ఎక్కడ కొనాలి కొద్దిగా ఆడండి. గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుందని చెప్పిన నేను, వస్తుంది 6 monthsలోనే. మీరు చూడండి మొత్తం ఎట్లయితుంది, కిచిడి అయిపోతుంది. అప్పుడు మీకు మంచి ఆపర్చునిటీ వస్తే తప్పకుండా తీసుకోండి. ల్యాండ్ ప్లాట్స్ తప్పకుండా తీసుకునే టైం వస్తుంది. అలర్ట్ అయిపోండి, ఏమేమి సర్దుకోవాలన్నా మొత్తం సర్దుకొని రెడీగా పెట్టుకోండి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. నా సన్నాసులు 2 ఏళ్లలో హైదరాబాద్ చుట్టుముట్టు మీరు కొనలేరు అంటుండో వాళ్ళ ముక్కు కిందనే అన్ని ప్లాట్లు సేల్స్ అన్నీ మంచిగా సేల్ కావాలని ఫస్ట్ టైం నేను శుభం పలుకుతున్నా. ఇవన్నీ ప్లాట్లు తీసుకోండి, ల్యాండ్లు తీసుకోండి, కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ జోలికి పోవద్దు అని అందరినీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.